మన బుద్ధులను బట్టి, మన క్యారెక్టర్లను బట్టి, మన వ్యవహారాన్ని బట్టే మన ఆశీర్వాదాలైనా శాపమైనా మనకు ఉంటాయి. నేను బాప్తీసం పొందా కాబట్టి ఇంకా నేను ఎట్టూరేగినా పర్వాలేదు అనుకోవద్దు. ఈ మొక్క చెప్పింది బాప్తీసం పొందిన వాళ్ళతోనే. ఏం విత్తుతావు ఆ పంటనే కోస్తావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది బాప్తీసం పొందిన వాళ్ళతోనే, పొందిన వాళ్ళతో కాదు. పొందిన వాళ్ళకు కూడా వర్తించింది, కానీ గలతీ పత్రిక పొందిన వాళ్ళకి రాశాడు. ఎందుకు ఈ విషయాలు క్లియర్గా చెప్తున్నానంటే, దేవుని ఆశీర్వాదాలు మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటాయి. అందుకే మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి జాగ్రత్తగా, బుద్ధులను సరిచూసుకోవాలి జాగ్రత్తగా, క్యారెక్టర్ని దిద్దుకోవాలి జాగ్రత్తగా. ఓ తల్లి నా దగ్గరకు వచ్చింది, అని వీడి కోసం ప్రార్థన చేయన్నయ్యా అంది. ఏమ్మా అన్న, చండాలంగా తిడుతున్నాడు అన్నయ్య అంటుంది. బండ బూతులు మాట్లాడుతున్నాడు అంట వాడు, బండ బూతులు మాట్లాడుతున్నాడు అన్నయ్య, వీడి కోసం ప్రార్థన చేయండి. నేను అమాయకంగా ప్రార్థన చేయనుగా, ఏమని చేయమంటా ఉన్నా. వాడు బూతులు మానుకోవాలని చేయన్నయ్యా అంది. పాప ఆ పిచ్చి తల్లి ఇక్కడ ఎక్కడో ఉండే ఉంటుంది. నేను అడిగే ఒక మాట, అమ్మా అబద్ధం ఆడకుండా నిజం చెప్పు అన్నా. ఏమిటి అన్నట్టు క్వశ్చన్ మార్క్ ముఖం వేసుకొని నాకు వెళ్ళి చూసింది. నేను అడిగా, నువ్వు మీ ఆయన తిట్టుకుంటారా లేదా అన్నా. తిట్టుకుంటాను అన్నయ్య. మరి లేకపోతే వాడికి ఎక్కడి నుంచి వస్తాయమ్మా, వాడికి ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు మాట్లాడే మాటల్లో 4, ఏది నువ్వు 10 మాట్లాడితే నీ మాటల్లో 4, వాళ్ళ అయ్య మాట్లాడే మాటల్లో 4, మీ ఇద్దరు చెరు 10 మాట్లాడుకుంటే ఇద్దరి దగ్గర నుంచి చెరు 4 తీసుకొని ఒక 8 కలిపి మీకు రివర్స్ చేస్తున్నాడు వాడు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దీని ఆరంభం ఎక్కడుంది? మామిడికాయల తోటలో ఓ చిన్నోడు ఈ చొక్కాలో మామిడికాయలు 4 వేసుకొని నిలబడ్డాడంట. తోటోడు వచ్చి పట్టుకున్నాడు. ఎరా మామిడికాయలు దొంగతనం చేస్తావా గదవా, కష్టపడి మేము వ్యవసాయం చేసుకుంటుంటే నీకేం అర్థం కావట్లేదని పట్టుకున్నాడు. పట్టుకొని, నువ్వు ఫలానోళ్ళ అబ్బాయి కదూ, పద మీ నాన్నకు అప్పచెబుతాను నిన్నానంటే వాడు అడుగు లేసి, ఎవరు అన్నాడు. మీ నాన్నకు అప్పచెబుతాను ఎంత తేలుస్తా అన్నాడు. దానికి ఇంటికి ఎందుకు, అదిగో చెట్టు మీద ఉన్నాడు అన్నాడంట. ఆ దరిద్రుడు ఆ చెట్టు మీద తెచ్చాడు, వాడేస్తేనే ఇంకో తీసుకుంటున్నా. కొంతమంది తండ్రులు వచ్చి నాకు చెబుతారు, పిల్లలు బొత్తిగా చెడిపోయారు అన్నయ్య, బొత్తిగా చెడిపోయారు అన్నయ్య. ఈయన పెద్ద మనిషి, ఆ దరిద్రానికి పునాదేసిందే ఈయన. నిజం నేను చెబుతున్నాను, నిజం చెప్తున్నానండి. ఇప్పుడు వాడు బూతులు తిట్టాడంటే ఎవరి ఫలం అది? మూలం ఎక్కడి నుంచి? తల్లిదండ్రులు. వాళ్ళు విశ్వాసులై ఉండి పచ్చి కూతలు కూస్తూ ఉంటే పిల్లలు నేర్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. అదే తల్లిదండ్రులు స్తోత్రాలు చెప్పి భక్తులై ఉంటే వాడు కూడా హల్లెలూయా స్తోత్రం అంటాడు, ఎప్పుడు ఏసే పాటలు పాడతాడు. ఇక్కడ మూలాలు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు బ్యాడ్ క్యారెక్టర్లో ఉన్నారనుకో, తప్పుడు నడతలో ఉన్నారనుకో, తప్పుడు జీవిత విధానంలో ఉన్నారనుకో, గ్యారంటీగా చెప్తా నీ పిల్లలు భ్రష్టు పడతారు. నాదేముందిలేని ఇప్పుడు ఒళ్ళుపై తెలియకుండా కొవ్వెక్కించేష్టాలు చేస్తే ఏమనుకోవద్దు, నన్ను తిట్టుకోండి పర్వాలేదు, దేవుడు నన్ను దీవిస్తాడు, ఏం పర్వాలా. ఇప్పుడు ఏం అర్థం కాకుండా ఏముందిలేని కాస్త పొంగులు ఉంటాయి కదా, కాస్త పొంగులు, ఆ పొంగులను బట్టి ఒళ్ళుపై తెలియకుండా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి పిచ్చి చేష్టాలు చేస్తే రేపు నెత్తి నోరేసి కొట్టుకోవాల్సి వచ్చింది, కుయ్యో 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 అని. ఎందుకో తెలుసా? నీ క్రియల ఫలం రెట్టింపై నీ మీదకి వచ్చింది. ఎన్ని రేట్లు వచ్చిందో కూడా తెలియదు. ఏముందిలే, ఇప్పుడు నన్ను ఎవరు అంటారులే, నా భార్య ఏమంటుందిలే, నా భర్త ఏమంటాడులే, మా తల్లిదండ్రులు ఏమంటారులే, వాళ్ళు ఏమంటారులే, వీళ్ళు ఏమంటారులే అని విచ్చలవిడి జీవితానికి దేవుడు ఎరిగి, వాక్యాన్ని ఎరిగి కూడా నువ్వు అడుగులేస్తే పాపం దాగదు. దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. అది పిల్లల మీదకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే అందరికీ చెప్తున్నా, దేవుణ్ణి ఎరగనోళ్ళైతే వాళ్ళకి ఒకటే మాట, రండర్రా మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి. దేవుణ్ణి ఎరిగినోడికి ఎన్ని హెచ్చరికలో చూడు.
జాగ్రత్త, నీ క్రియల ఫలం నీ మీద, నీ ఇంటి మీద కూడా పనిచేసిద్ది. కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటాం, కుటుంబం అంతా దేవుని ఎరిగిన వాళ్ళే కానీ శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు. దేవుని ఎరిగిన వాళ్ళే శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? విచ్చలవిడి జీవితాలు. తల్లిదండ్రుల జీవితాలు అంతే, పిల్లల జీవితాలు అంతే. కొన్ని కుటుంబాల్లో అల్లరిలో, కొన్ని కుటుంబాల్లో విచ్చలవిడి వ్యభిచార పాపాలు ఉండవు కానీ కొట్లాట. దేవుణ్ణి ఎరిగే ఉంటారు. మళ్ళీ ఆదివారం రాగానే మళ్ళీ తెల్ల చీర కట్టిద్ది అమ్మగారు, అయ్యగారే వైట్ అండ్ వైట్ వేస్తాడు, పెద్ద పాస్టర్ అయ్యేలాగా. మళ్ళీ 6 రోజులు ఇంటికాడ వసంతమే. వసంతం అంటే ఆట అనుకునేరు. పోడు 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 పోడు, ఇంట్లో పోడు. నువ్వు తేడా, నువ్వు తేడా, నువ్వు తేడా, నువ్వు తేడా, నువ్వు దరిద్రుడివి, నువ్వు దరిద్రుడు, నువ్వు సైతానువి, నువ్వు సైతానుడివి, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా. పిల్లలు ఎట్టు కూర్చుంటారు. నా చెప్పాడు ఒక దైవజనుడు, పాపం ఇంటికి పిలిస్తే ఆహ్వానిస్తే పోయాడంట. బతిలాడితే ఇంటికి పోయాడంట. పెద్ద బిల్డింగ్ అంట. ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. టేబుల్ దగ్గర పెద్ద టేబుల్ అన్నీ ఉన్నాయి దాని మీద. పాపం దైవజనుడిని కూడా కూర్చోబెట్టారు. భర్త ఒక దగ్గర కూర్చున్నాడు, పిల్లలు కూర్చున్నారు, భార్య వడ్డిస్తుంది. దైవజనుడి దగ్గరికి వచ్చి వడ్డించింది, భర్తకు వడ్డించింది. కూర భర్తకేసింది ముందు, తర్వాత ఈయనకి వేయాల. ఆ కూర వేసింది, ఆయన మాత్రం స్తోత్రం అనుకున్నాడు. 2 ముద్దలు కలిపి టపామా నోట్లో వేసుకున్నాడు. చిన్నోడు మౌనంగా ఉంటే గొడవ ఉండేది కాదు. అబ్బా అద్దిరింది కూర అన్నాడంట. అంతే, గిన్నె టపామని నేలకేసుకొట్టి వెళ్ళిపోయింది భార్య. అరే సేవకుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడని కూడా పడినాడు, పడేసి వెళ్ళిపోయింది. ఎందుకు పోయిందో, గిన్నె ఎందుకు నేలకేసి కొట్టిందో, తలుపు వెళ్ళి పెట్టామని తలుపు ఎందుకు వేసుకుందానికి అర్థం కాదు. ఇటుపక్క చూస్తేనేమో చీ కొంపలో ఎప్పుడు ఇంత ఇతను చేయగడికి ఇతను పోయి ఇంకో గదిలో తలుపు వేసుకున్నాడు. ఇల్లు పెద్దది కదా, అంతే ఉంటుంది. ఎవరి గదులు వాళ్ళకు ఉంటాయి. తలుపు వేసుకున్నాడు. పిల్లలు మాత్రం ప్రశాంతంగా తింటున్నారంట. పిల్లలు తింటున్నారు, కలుపుకొని తింటున్నారు, వాళ్ళే కూర వేసుకుంటున్నారు, వాళ్ళే పప్పు వేసుకుంటూ వడ్డించుకొని తింటున్నారు. క్షణంలో జరిగినటువంటి ఈ పెను విలయానికి దైవజనుడు నిశ్చేషుడై నిలబడిపోయాడు. అట్లా నేను కోటం జరిగిన దగ్గర కూర్చుంటే ఆడ కమ్మగా అన్నం పెట్టేవాళ్ళు, కారల్లా తీసుకొచ్చి అన్నా ఎక్కువ అన్నా ఎక్కువ అన్నా ఎక్కువ అంటే కక్కుర్తి పడ్డందుకు బాగానే జరిగింది నాకు అనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు అటు పోతే ఈయన ఎట్ట తింటాడండి? పిల్లలకి వెళ్ళి చూశాడు. వాళ్ళు అంటున్నారంట, అంకులో తినో, వాళ్ళు రారు ఇప్పుడు, తినో. అదేంద్రా అంటే, రారు వాళ్ళు ఇప్పుడు, వాళ్ళు తెల్లారి తెగాని రారు, నీ కడుపు మాడిద్ది, మాకు మాడే తింటున్నావు, అనుభవం, తినో అంటారంట పిల్లలు. చూడండి జీవితాలు. ఏం చేస్తా, సోఫాలో పండుకున్నాడు. ఫస్ట్ తీసుకెళ్ళి ఇల్లు గది 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 తిప్పి చూపిస్తుంటే దేవుని జీవం కనపట్లేదంట ఇల్లు. మళ్ళా క్రైస్తవ గృహం, దేవుని జీవం కనపట్ల ఇంట్లో. ఎందుకుంటుంది? పోడు పోడు, చిన్నదానికి పెద్దదానికి గొడవ, అల్లరి, పోడు పోడు పోడు, శాపం. పిల్లలు శుభ్రంగా తిని చేతులు కట్టుకొని పోయి వాళ్ళ గదిలో వాళ్ళు వండుకున్నారు. ఇక ఆ మెల్లలో ఆ సోఫా ఉంటే ఆ సోఫాలో వండు తలగా చేతులు పెట్టుకొని కడుపు మాడబెట్టుకుని, మరి ఆయన ఎట్ట తింటాడు? ఇప్పుడు వాళ్ళిద్దరు అట్ట పోతే తిన్నాడు అనుకో, పాస్టర్ గారి మరింత కక్కురు చూడింది అనుకుంటారుగా. కడుపు మార్చుకొని పండుకున్నాడు. తెల్లారు లేచి వచ్చి అన్నయ్య వందనాలు అన్నయ్య అంటున్నాడు, సిగ్గు లేకుండా. మళ్ళీ బుద్ధి తక్కువది మళ్ళీ సిగ్గు లేకుండా వందనాలు అన్నయ్య, వందనాలు ఒకటి మాత్రం బలి అంటారు, వందనాలని. అది సరే కానీ నాకు వందనాలు తర్వాత, నీ వందనాలకు వద్దండం, నీకు నిజంగానే వందనాలు. కానీ ఇప్పుడు ఆయన తిని అబ్బా అంటం ఏంది, నువ్వు గిన్నె పెట్టామని కొట్టి పోవటం ఏంది, అసలు ఏంది అన్నాడంట. ఏం జరిగింది అన్నంట. ఎన్నిసార్లు నేను కూర వండిందా, ఒక్కసారి కూడా మెచ్చుకోడు అన్నయ్య. నిన్న పని మనిషి వండింది, నిన్నెవరు పని మనిషి వండింది. పని మనిషి వండితే బాగుంటుంది.
ఇప్పుడే కాదని ఇంతకుముందు కూడా ఒకసారి టెస్ట్ చేశానని ఇంతే మెచ్చుకున్నాడు. పని మనిషి వండితే బాగుంటుంది, నేను వండితే బాగుంటుంది. వీడి ధ్యానం చేయ. ఏం చేయాలి ఇప్పుడు? క్రైస్తవ కుటుంబం, దేవుని బిడ్డలు. దేవుడు ఉంటాడా ఆ కొంపలో? నిజంగా ఆ ఇంట్లో అనకూడదు కానీ ఉంటాడా? దయ్యాలు నివాసం ఉంటాయి ఆ ఇంట్లో. దేవుడు ఎందుకు ఉంటాడు? నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి మహిమ. నన్ను రక్షణలోనికి నడిపించిన తల్లి ఇల్లు నేను ఎరుగుదును. వాళ్ళకి చదువు లేదో, అక్షర జ్ఞానం లేదో, కానీ దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. 5 పిల్లల తల్లికి నలుగురు పిల్లలు. 4 పిల్లలు. దేవునికి స్తోత్రం. 4 పిల్లలు. భర్తకు మారు మనసు లేదు, పచ్చి బూతులు తిడతాడు. ఆ మాత్రం మారు మనసు పొంది రక్షణ పొందింది. నేను ఎన్నిసార్లు టెస్ట్ చేశానో ఆమెని. ఎంత మంచి మనిషికైనా సరే ఒక్కసారి ఓర్పు నశించింది కదా, ఒక్కసారన్నా అతన్ని రివర్స్ అయి తిట్టిద్దేమో అని కొన్ని నెలలు ఆమెను టెస్ట్ చేశాను నేను. ఆయన చండాలంగా మాట్లాడతాడు, పచ్చి కూతలు కోస్తూ ఉంటాడు, మారు మనసు లేనివాడు. నేను విని నేను బాధపడుతుంటా, ఈ నోరా లేకపోతే మున్సిపాలిటీ కాలువ అని. అంత చండాలంగా మాట్లాడేవాడు. అంత మాట్లాడుతుంటే ఆమె ఏమనేది తెలుసా? రివర్స్ అయ్యి ఒక్క కోత, ఒక్క మాట, ఒక్క చెడ్డ మాట మాట్లాడేది కాదు. స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం, బిడ్డకు తెలియదు, హల్లెలూయా, స్తోత్రం ప్రభా అనుకుంటూ వెళ్ళిపోతుంది. డేయ్ ఏంది అనేది, ఏంది నువ్వు చెప్పేది, నిన్నే తిడతానా చెప్పవే అని నిలేసాడు. స్తోత్రం ప్రభా అనుకుంటా ఆమె పనులు చేసుకుంటూ ఉండే. ఇంతమంది ఉన్నారు, ఎంతమంది కనపడతారు అలాంటి వాళ్ళు? ఒకసారి 2 సార్లు 3 సార్లు వచ్చుకొని ఏంది ఏం తెగ మాట్లాడుతున్నావు ఏంది అని, హల్లెలూయా స్తోత్రం. అవి కోటింగ్లు అవుతాయో ఇక ఏమవుతాయో తెలియదు. ఇక ఏం లేదా ఆమె. ఎంత ఓర్పు అంటే, నేను చూసే ఒక్కసారన్న రివర్స్ అయ్యి ఒక్క మాట నా జారిద్దేమో అని. జార్లా నన్ను గెలిచిందామా. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆమె ఇంట్లో కొదువు ఉండేది కాదు. చేసేది చిన్న పనైనా ఆ ఇంట్లో సమృద్ధి ఉండేటట్టు చేశాడు దేవుడు. అంతేకాదు ఈరోజు ఆమె సంతానాన్ని, ఆమె బిడ్డల్ని మార్చాడు, ఆ భర్తని మార్చాడు, ఆయన్నే సహకారిగా చేశాడు. ఆమె పిల్లల మొత్తాన్ని దేవుడు తన పనిలో వాడుకుంటా ఉన్నాడు. దేవుని సేవ చేస్తా వందలాది ఆత్మల్ని రక్షణలోకి నడిపించిన సాక్ష్యం ఆమెకి ఇచ్చాడు. ఆడ మనిషి, చదువు లేదో, యేసుప్రభు నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, హల్లెలూయా స్తోత్రాలు చెప్తున్నామంటే చెప్తున్నాం కాదు. బతుకు క్రియలో ఆ క్యారెక్టర్ని బట్టి, ఆ క్రియలను బట్టి దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు ఆ తల్లిని. చదువులేని మనిషే కానీ వందలాది మందిని రక్షణలోకి నడిపించింది. ఈ రోజుకి దేవుని పని చేస్తానే ఉంది. సాక్ష్యం అండి, క్యారెక్టర్ అండి, ప్రవర్తన. ఆ క్రియలకు తగ్గ ఫలితాన్ని నా దేవుడు తప్పకుండా ఇస్తాడు. తన ఇల్లు మొత్తం ఈరోజు దేవాలయం అయిపోయింది. తన పిల్లలంతా దేవుని పనిముట్లు అయిపోయారు. ఆ ఇల్లు ఎలా ఆశీర్వదించబడిందంటే మొత్తం దైవజనాంగం అయిపోయారు, దేవుని సంబంధులు అయిపోయారు. అట్లా తయారు కావాలి, ఆశీర్వదించబడిన గృహాలు కావాలి. పాస్టమ్మలు పాస్టైలు కాకపోయినా అయితే సంతోషం, అవ్వపోయినా ఇదిగో దేవుని బిడ్డల ఇల్లురా, ఇది ఆశీర్వదించబడిన వారి ఇల్లని అన్యజనులు చెప్పుకునేటట్లు కుటుంబం ఉండాలి, క్రైస్తవ కుటుంబం. అరే కొన్ని కుటుంబాల్లో అక్రమ సంబంధాలు, కొన్ని కుటుంబాల్లో కొట్లాట్లు, కొన్ని కుటుంబాల్లో పోడు, కొన్ని కుటుంబాల్లో వేరే వేరే కార్యక్రమాలు. మనం అట్టి వారమై ఉండకూడదు.